హల్లెలూయా. ఈ భూమి మీద మనం ఇదంతా చేసుకునేది. కానీ చివరికి మనకి క్రిస్మస్ అనగా క్రీస్తు పుట్టింది, సంతోషించవచ్చు రక్షకుడు పుట్టాడని, ఆనందంగా ఉండొచ్చు రక్షకుడు పుట్టాడని. కానీ మన హృదయాన్ని దేవుడికి ఇస్తున్నామా లేదా? దేవుడు అదే అడిగాడు. ఇప్పుడు ఏదైతే నేను చెబుతున్నానో అది నిజమైన క్రిస్మస్ లెక్క కాదండి. తెలుసా ఎందుకు చెబుతున్నామంటే, ఒక ఊరిలో నన్ను పిలిచారు. నేను ఎప్పుడూ ఆదివారం అంటే మన పండగ రోజు పొగులే పెడతాను, నైట్ పెట్టం. ఆ పొగులు పెట్టినప్పుడు తర్వాత నైట్ వేరే ప్రాంతానికి గ్రామానికి సువార్త పిలిస్తే నేను ఇక్కడ వాక్యం చెబుతుంటే అటు పాటలు వినపడుతున్నాయి. ఏం పాటలు చెప్పండి? అవి సినిమా పాటలు వినపడుతున్నాయి. హల్లెలూయా. నేను అడిగా ప్రార్థనలో ఉన్నవాళ్ళు, ఏంది అది ఎక్కడంటే, ఇదేమో మనకి క్రిస్మస్ పాస్టర్ గారు, అది కుర్రోళ్ళ క్రిస్మస్ పాస్టర్ గారు అన్నారు. ఎవరికంట చెప్పండి? చెప్పండి. ఇదేమో ప్రార్థన పోయే వాళ్ళకి, కానీ అది ఎవరికి చెప్పండి? కుర్రవాడికి. హల్లెలూయా. చాలా తప్పది. అల్లరితో కూడిన ఆట పాటలైనను పోకిరి షర్టులైనను అవి నాకు పడవు అంటారు. తెలుసా? ఇప్పుడు చాలామంది రకరకాలు ఉంటారు, మనలో కూడా బతి ఉంటారు. మనకి వివాహం జరగాలి, వివాహం అనుకుంటాం. చూడండి, వివాహం జరగాలి, వివాహం అయింది, వివాహము మన బిడ్డకు చేసుకోవాలంటే పోయి పాస్టర్ దగ్గరికి వెళ్ళకుండా చూడండి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్తాడు. ఏంది ఏ రోజు మంచిదో కనుక్కోవడానికి. తెలుసా? ఇప్పుడు రోజులు ఎలాగుండి అండి గుర్తుపెట్టుకోండి. ఏ రోజు దాన్ని కానీ చెడ్డ రోజు పోయిందా? నేను ఈరోజు చెడ్డ దాన్ని అని పోయిందా? చెప్పరేంది? పోయిందా? హల్లెలూయా. ఏ రోజైనా కానీ నేను మంచి రోజునని చెప్పిందా? పొద్దుగూగుతుంది, తెల్లారుతుంది. కానీ పొద్దుగూగుతుంది, తెల్లారుతుంది, చీకటి పడుతుంది. ఏ రోజు కూడా అలాగనే పోతుంది. కానీ మంచి రోజు చెడ్డ రోజు అని ఎక్కడ కూడా లేదు. మనం బతికి ఉన్నంత కాలం మంచి రోజులు. హల్లెలూయా. హల్లెలూయా. మంచి రోజు చెడ్డ రోజు అన్నది ఎక్కడ లేదండి, వీళ్ళు పెట్టుకున్న రోజు. తెలుసా? బైబిల్లో ఒక అమాస అన్నది తప్పక అన్ని మిగతా రోజులన్నీ కూడా మంచిదే. చెడ్డ రోజు అన్నది ఎక్కడ లేదు.